మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుండే భక్తుల తాకిడి కొనసాగింది. శివరాత్రి పర్వదినాన ఆలయాన్ని భక్తులు అధికంగా దర్శించుకుంటారని తెలిసినా అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు క్యూలైన్లలో బారులు తీరి ఉండటంతో ఇబ్బందులకు గురయ్యారు. 3 గంటలు క్యూలైన్లలో వెయిట్ చేసినా దర్శనం కాని పరిస్థితి తలెత్తింది. కనీసం వాటర్ ప్యాకెట్లు సరఫరా చేయట్లేదని వాపోయారు. గంటల పాటు క్యూలైన్లో నిలబడిన కొందరు వృద్ధులు కళ్లు తిరిగి కింద పడిపోయారు. అయినా పోలీసులు, ఆలయ సిబ్బంది మాత్రం వీఐపీ సేవలో మునిగిపోయారని ప్రజలు మండిపడ్డారు. మేము సైనింగ్ నుంచి వచ్చాము. ఈసారి క్రౌడ్ చాలా ఉన్న వరకు మేము దర్శనం చేయకపోక వచ్చేసినాం బయటికి. లాస్ట్ టైం చాలా ఈజీగా అయిపోయింది. చాలా ఈజీగా ఉంది. సౌకర్యాలు బాగుండే, వాటర్ గీటర్ ఫెసిలిటీస్ ఇస్తుండే. ఈసారి 3 hours అవుతుంది. 3 hours అయింది. ఇంకా మేము జస్ట్ అక్కడ కమాన్ దాకా పోయి రివర్స్ ఎందుకంటే జడ్జి పోవాలని వాళ్ళు ప్రయత్నించాలి. భక్తులు జడ్జి దర్శనం కావాలని. ఇంకొకటి ఏమంటే ఇక్కడ మొత్తం విఐపీకి వాళ్ళు